నమస్కారం ప్రజలారా, మా యొక్క అవినీతి పత్రిక పుత్రిక అయినటువంటి సాక్షిలో వచ్చినటువంటి కథనం ఏంది, సూపర్ 6 హామీల మీద ఏ విధంగా మనోళ్ళు ప్రచారం చేశారు ఏందనేది ఒకసారి చూద్దాం. అంటే మనం చేసినటువంటి పనులు పక్కన పెడితే ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉండదో సూపర్ 6ని అమలు చేయలేకపోతున్నానని చెప్పి వాళ్ళు ఏదో చెప్పినట్టు, సరే మనవాడు ఏదో మైకులు పెట్టినట్టు, సరే నీతి ఏదో ఉండదు కథ. చూద్దాం ఏందనేది. ఒకసారి ఇందులో వచ్చినటువంటి కథనం పరిశీలిద్దాం. సూపర్ 6 పై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్లు అయితే తెలియజేయండి. నేను ఈ సూపర్ 6 గురించి నిన్న చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రెస్ మీటు ఏందనేది పూర్తిగా వివరాలతో పాటు ఈ వీడియోలో ఉంటుంది. పూర్తిగా మీరు వీడియోని చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇందు మూలంగా 5.5 కోట్ల మందికి తెలియజేయడం అనేది ఏమనగా సూపర్ 6 ఇవ్వలేం, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అందరూ అర్థం చేసుకోండి. నీతి ఆయోగ్ నివేదికపై ప్రజెంటేషన్ లో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. ఇప్పుడు ప్రజలందరికీ ఇది అందరూ అర్థం చేసుకోండి, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను అంటే మనం గతంలో 2019 నుంచి మొన్న 2024 వరకు మనం దిగిపోయేదాకా ఎన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి బట్టలు ఒత్తినాము. రాష్ట్రానికి ఎక్కడైనా సరే ఆదాయాన్ని పెంచినావా? రాష్ట్ర ఆదాయాన్ని పెంచి బట్టలు ఒత్తినుంటే మనకు 11 స్థానాలు వచ్చేటి కాదు, ఇంకా కొన్ని స్థానాలు ఎక్స్ట్రాగానే వచ్చుంటాయి. చూద్దాం. ఎలాగైనా బాబు చేస్తారని నమ్మి ఓట్లేసాం కదా అనే ఫీలింగ్ లోకి జనం వెళ్తున్నారు. అందుకే వాస్తవాలు వెల్లడించి వారికి అవగాహన కల్పిస్తున్నాను. మనం ఏదైతే హామీలు ఇచ్చినామో, మనం ఏ విధంగా అయితే అప్పులు తెచ్చినామో, మనం అప్పులు తేకుండా కూడా రాష్ట్రంలో ఈ విధంగా ఉన్నది, నేను పరిపాలన కొనసాగలేకపోతున్నాను, మేము మింగలేకున్నాము అని చెప్పి మనము చెప్పునుంటే బాగానే ఉండు. అందులో విధంగానే ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు 9 ఏళ్ళు పడుతుందో 10 ఏళ్ళు పడుతుందో, అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అప్పులన్నీ కూడా ఈ అప్పుల్ని తీర్చి రాష్ట్ర ఆదాయాన్ని పెంచి మనం ముందుకు పోవాలంటే 9 సంవత్సరాలు పడుతుందో 10 సంవత్సరాలు పడుతుందో ఓకే. అదేవిధంగా చూస్తే సంపద సృష్టించి వృద్ధి రేటు 15% పెరిగితేనే సూపర్ 6 హామీల అమలు. గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ హామీలు ఎగవేతకు పక్కా ప్రణాళికతో బాబు అడుగులు. ఇది మన సాక్షి పేపర్లో రాసినటువంటి రాతలు. అందులో భాగంగా నేనేం చెప్తానంటే, అసలు 2019 నుంచి 2024 వరకు అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ఆదాయం ఎంత, మనం తెచ్చిన అప్పులేంది, మనం చేసిన ఘనత ఏంది, మనం ఏ విధమైనటువంటి ఘనకార్యాలు చేసామో, లంగా పనులు చేసినామో కూడా ఒకసారి రాష్ట్ర ప్రజానీకానికి మా పార్టీలో నిజాలు నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తి ఒక సీమరాజే. కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేసేటువంటి ప్రయత్నం సీమరాజా చేస్తాడు. మీరు దయచేసి వీడియోని పూర్తిగా చూడండి, మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. ఇప్పుడు అందులో భాగంగా సూపర్ 6 అని చెప్పి మనం ఏమి చేయలేదు, ఈ 7 నెలలకే ఏమి జరగబోలేదు, వీళ్ళంతా ఎదిగిన రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నామే. మనం అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేసినాము, ఎంత అప్పులు తెచ్చినాము, రాష్ట్రానికి ఏ విధంగా బటన్లు ఒత్తినాము ఏందనేది వివరంగా పూర్తిగా చెప్తానని ముందు చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా. పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వైసీపీ ఆర్థిక విధ్వంసానికి నీతి ఆయోగ్ నివేదిక నిదర్శనం. గత 5 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ విధ్వంసం, బీహార్ కన్నా పతనం. నీతి ఆయోగ్ స్పష్టం, సమస్యలు అధిగమిస్తాం, సంక్షేమం అభివృద్ధి చేసి చూపిస్తాం, సూపర్ 6 అమలు చేస్తాం అని చెప్పి అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. సరే, ఆయన రాష్ట్రానికి ఆదాయాన్ని తీసుకొని వచ్చి చేస్తాడా, లేదంటే కంపెనీలు పరిశ్రమలు ఎట్నో ఆయన బాధలు ఆయన పడతాడు, అప్పులు అయితే చేయనని చెప్పినాడు మన మాదిరా. సరే చూద్దాం. వైసీపీ ఆర్థిక విధ్వంసానికి నీతి ఆయోగ్ నివేదిక నిదర్శనం. నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికను స్వాగతిస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 2022-23 ఆర్థిక సంవత్సరంలో నీతి ఆయోగ్ సర్వే చేసింది. 2014-19 మధ్య పరిస్థితులు అధ్యయనం చేసి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఏం తెలియజేసిందో చూద్దాం. మనం చేసిన అవులే, మనం చేసిన రంగానే ఉంటుంది, మనం ఏం చేసామనేది కూడా చూద్దాం ఉండు. అదేవిధంగా ఇక్కడ చూస్తే మనము వైసీపీ పాలనలో ఏపీ ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే దిగజారింది. మనం అధికారంలో ఉన్నప్పుడు, మనం అధికారంలో ఉండి, మన అన్న ముఖ్యమంత్రిగా ఉండి, మన మంత్రులు ఉన్నప్పుడు ఏ విధంగా చేశాము, బ్రహ్మాండంగా చేశాం. కానీ బీహార్లో జరగనాటి కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగినాయి కదా. అన్న ప్రభుత్వంలో, అన్న పాలనలో, అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది గొప్పే కదా. మరి గొప్పే, ఇబ్బంది ఉండదు, దాని గురించి అదేం పెద్ద ఇష్యూ ఏం కాదు. 5 ఏళ్ల విలువైన సమయాన్ని ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది. 2019 నాటి వృద్ధి రేటు కొనసాగించి ఉంటే రాష్ట్ర సంపద పెరిగేది. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసి ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఏ రోజైనా సరే మనం అధికారంలో ఉన్నప్పుడు మేము ఏ హామీలు అయితే ఇచ్చినామో వాటిని మేము నెరవేర్చేదానికి మేము కృషి చేస్తామని కానీ, మేము రాష్ట్రానికి ఆదాయం తెచ్చామని కానీ,
లేదంటే ఇంకొక రకంగా ఎక్కడైనా చెప్పేటువంటి పరిస్థితి మనకు ఉండిందా? లేదు. అదేవిధంగా కాస్త ఆలస్యమైన ఆర్థిక సమస్యలు ఉన్న పథకాలన్నీ పక్కా అమలు చేసేందుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తాడని చెప్పడం అయితే జరిగింది. నేనేం చెప్తానంటే, మీరు సమయం తీసుకోండి, లేదంటే ఇంకొకటి తీసుకోండి, రాష్ట్రానికైతే అప్పులు తేవద్దు. ప్రస్తుతానికే లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. మీరు అప్పులు మీరు తేరని చెప్పి రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి తెలుసు. అదే మా అన్న ఉంటే గతంలో అన్ని ప్రభుత్వ భవనాలు, తహసీల్ ఆఫీసులు, కలెక్టరేట్లు ఇవన్నీ కూడా ప్రభుత్వ భవనాలన్నీ ఎత్తుకొని తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చి మేమేదో చేసినాము. మీరు ఆ పని చేసేదానికంటే ఇప్పుడు అవకాశం లేదు. ఇప్పుడు మేము అదే మొన్న అధికారంలో ఉంటే రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాన్ని వాడికి అమ్మినా సరే పోలవరాన్ని పూర్తి చేసిండు మా అన్న. అదైతే నేను ధైర్యంగా చెప్పగలుగుతా. బీహార్ కన్నా ఏపీ పతనం. ఆర్థిక ఆరోగ్య సూచి 2025లో ఒరిస్సా 67.8 స్కోర్తో మొదటి స్థానంలో ఉంటే ఏపీ 20.9 స్కోర్తో అట్టడుగున ఉంది. మన రాష్ట్రం కంటే ఒరిస్సా 3 రెట్లు అధికంగా ఉంది. గతంలో బీహార్తో పోల్చేవారం, కానీ బీహార్ కూడా ఏపీ కంటే ఆర్థికంగా బాగుంది. అంటే బీహార్ కూడా అంటే ఇప్పుడు మన రాష్ట్రం కన్నా బీహారే బాగున్నది. అంటే అన్న పాలన ఆ 5 సంవత్సరాల పాటు ఆ విధంగా అభివృద్ధి చేశాడు. ఆ విధంగా రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చినాయి. ఆ విధంగా చెప్పిన హామీలన్నీ నెరవేర్చినాడు. మేనిఫెస్టో ఏదైతే మనం గతంలో ఈ మేనిఫెస్టో ఒక భగవద్గీత, ఒక బైబిలు, ఒక ఖురాన్తో పాటు మనం అందరం కూడా చెప్పుకోవాలి, దీన్ని మనం చూసుకోవాలా అని చెప్పినటువంటి జగనన్న ఆ బైబిల్ ఎట్టపోయిందో తెలీదు, ఆ భగవద్గీత ఎట్టపోయిందో తెలీదు, ఆ ఖురాన్ ఎట్టపోయిందో తెలీదు. ఎక్కడా కూడా ఆ రోజుల్లో అటువంటి పెద్ద మాటలు, పెద్ద వ్యాఖ్యలు చేసినటువంటి మన జగనన్న అధికారంలోకి వచ్చి సీట్లో కూర్చున్న తర్వాత ఇంకా ఏమైందో అందరికీ కూడా తెలిసిందే. అదేవిధంగా చూస్తే గత ప్రభుత్వంలో అప్పులు తీసుకొని తిరిగి చెల్లించే పరిస్థితి రాష్ట్రానికి లేకుండా చేసింది. గతంలో చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమి ఆదాయం ఉండదని చెల్లించామో అదే మా అన్న రాష్ట్ర ప్రజలు కూడా బాగా తెలివైన వాళ్ళే. ఎందుకంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఉంటే తప్పకుండా రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అయినా అమ్మేసేవాడురా. అటు అమ్మకుంటా మనకి ఈరోజు మనకు మంచి బతికేదాము. సరే, ఈ చంద్రబాబు నాయుడు అయితే అప్పులు తేడు, రాష్ట్రానికి ఏదైనా ఆదాయాన్ని తెచ్చి కూటమి ప్రభుత్వంలో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, ఇటుపక్క ఆయన తనయుడు లోకేష్, వీళ్ళందరూ కూడా ఏదో ముందుకు పోయి రాష్ట్రానికి కొద్దిగా ఆదాయాన్ని తెచ్చేదన్నా మనకు ఒక దారి చూపించారనుకునే వాళ్ళు. అదే జగన్మోహన్ రెడ్డి అన్న అధికారంలో ఉంటే రాష్ట్రాన్ని ఇప్పటికే పక్క రాష్ట్రానికి అమ్ముండు, కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా మద్రాసు వాళ్ళకి అమ్ముండు, అందరినీ రాష్ట్రంలో ఏదైతే ఉన్నదో అన్నీ కూడా అమ్మేటువంటి పరిస్థితుల్లో అన్నుండని ఈ సందర్భంగా అయితే తెలియజేస్తున్నా. అదేవిధంగా బ్యాంకులు రుణాలు ఇచ్చే సంస్థలు రాష్ట్రానికి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే గత ప్రభుత్వం ఎంఆర్ఓ కార్యాలయాలు, ప్రభుత్వ భూములు తనఖా పెట్టింది. ఎంఆర్ఓ కార్యాలయాలు, తహసీల్దార్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా తాకట్టు పెట్టి, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు కూడా తనఖా పెట్టి డబ్బులు తేవడం అయితే జరిగింది. మద్యం ఆదాయాన్ని చూపించి మద్యం ఆదాయాన్ని చూపించి అప్పులు చేశాడు. మద్యం ఆదాయం అంటే ఎవడైతే మందు బాబులు ఉంటారో సరే, అది మేము నాసిరకమైన మద్యం తయారు చేసినప్పటికీ, అది పులివెందుల బత్తాయి తోటలో తయారు చేసినప్పటికీ, అది స్పిరిట్ అయినప్పటికీ, ఎటువంటి ఏదైనా కూడా సరే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం తాగుతున్నారు కదా, మాకు మద్యం ద్వారా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు, ఇన్ని లక్షల కోట్ల ఆదాయం వస్తుంది కాబట్టి మీరు మాకెంత ఇచ్చారో ఈ లివర్ అంటే మందుబాబులు ఎవరైతే ఉంటారంటే అంటే వాళ్ళ లివర్లు, కిడ్నీలు తాకట్టు పెట్టి కూడా దాని మీదగా డబ్బు తెచ్చినటువంటి గనుడు ఎవరు అంటే మన జగనన్నే. అంటే మీరు సిగ్గు లేదా అనుకోవచ్చు, కానీ సిగ్గు చిన్నప్పుడే పోయిందని మా అన్న అంటాడని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా ప్రజల ఆస్తులను ఇష్టానుసారంగా తాకట్టు పెట్టాడు. ప్రజల ఆస్తులనంటే ఒకటి ఉన్నది, మీ బిడ్డకు మీరే తోడు, మీ బిడ్డ అన్నారు కదా. మరి మీ బిడ్డకు మీరు ఈకంటే ఇంకేం రోడ్డు పోయి ఎవడిచ్చాడయా? మన బిడ్డకు మనమే వేయాల. అందుకని జగనన్న బాగా తెలివిగా మీ బిడ్డను మళ్ళా అధికారంలోకి తీసుకురండి, మీ బిడ్డకు మళ్ళా ముఖ్యమంత్రి కుర్చీ తెచ్చి నా కాళ్ళ ముందర పెట్టండి, 175 గెలిపియండి, రాష్ట్రాన్ని నేలబడి నాకు ఇచ్చేట్టుగా చేస్తాను. ఎట్టో రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా బాగా మేలుకున్నారు. ఈ విషయంలో ఒప్పుకోవాలి. ఎందుకంటే 5 సంవత్సరాల పాలన చూశారు, రాష్ట్రానికి ఆదాయం చూశారు, రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు చూశారు, రాష్ట్రంలో నిరుద్యోగులు చూశారు, రైతాంగం చూసింది, మహిళలు చూశారు, రాష్ట్రంలో ఏ విధంగా రాజధానులు కట్టాడో చూశారు. మరి ఇన్ని చేసినటువంటి జగనన్నకు
ముఖ్యమంత్రి సీటు ఖచ్చితంగా తెచ్చి ఇచ్చాడు అని అనుకున్నాడు, కానీ అది మళ్ళా ఉల్టా అయింది. అదేవిధంగా ప్రజల ఆస్తులను అంటే ఇక్కడ భూములు కూడా ఏదైతే మీకు సంబంధించినటువంటి మీ తాతగారి ఆస్తులు వాటి మీద కూడా ఒరిజినల్ మా దగ్గర పెట్టుకొని ఈ జిరాక్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేసినాం. ఎందుకంటే అది మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆ జీవోని కూడా ఏదో రద్దు చేసినట్టున్నది అనుకుంటా. అదేవిధంగా ఇప్పుడు ఒరిజినల్ మా దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుంది, మాకు ఏడా అప్పులు పుట్టవంగా ఆ ఎంఆర్ఓ ఆఫీసులు పోయినాయి, ప్రభుత్వ భూములు పోయినాయి, ఇంక శేషాచలం అడుగులు, వైజాగ్ బీచ్, తిరుమల ఇట్లాంటి పెద్ద పెద్ద ఉన్నాయి. కానీ వచ్చి రాకదలికే మనం వాడికి పోకూడదు కాబట్టి ఇదే ఈ ఏదైతే ఉన్నాయో ల్యాండ్ డాక్యుమెంట్స్కి సంబంధించిన వీటికి బ్యాంకుల్లో పెట్టి మీ దగ్గర డూప్లికేట్ ఉంటుంది, ఒరిజినల్ మనోడి కార్డు ఉంటుంది, ఆ భూమి మీద మీకు ఎటువంటి హక్కులు లేకుండా చేసుకునే సంతకాలు రకరకాలైనటువంటిది ఎట్నో బతికిపోయినారు. ఈసారి నీతి ఆయోగ్ ఈ సర్వేను మన రాష్ట్రానికి మాత్రమే దృష్టిలో పెట్టుకొని చేయలేదు, దేశ ఆర్థిక స్థితిని తెలుసుకునేందుకు చేసింది. అదే చూద్దాం. అభివృద్ధి పైసా ఖర్చు చేయలేదు, అభివృద్ధికి పైసా ఖర్చు కూడా చేయాలా. ఎందుకు చేయాలా? మేము అభివృద్ధి కావాలనే కదా మేము అధికారంలోకి వచ్చింది. రాష్ట్రాన్ని ఎవడు అభివృద్ధి చేయాలని వచ్చినాడు? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఎవడు రాలేదా? మేము అధికారంలో ఉన్నాం, మేము అభివృద్ధి కావాలా, మా బిడ్డలు అభివృద్ధి కావాలా, మా కుటుంబ సభ్యులు అభివృద్ధి కావాలా, మా చుట్టుపక్కల ఉండేవాళ్ళు కావాలా, మా బంధువులు అభివృద్ధి కావాలా. రాష్ట్రానికి అభివృద్ధి చేస్తే రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ బాగుపడరా అనేది అన్న ఉద్దేశం. మూలధన వ్యయంలో 10% కూడా అభివృద్ధి ఖర్చు చేయలేదు. మూలధన వ్యయంలో సామాజిక సేవా రంగంలో 2018-19లో 2369 కోట్లు ఖర్చు చేస్తే 2022-23లో కేవలం 360 కోట్ల రూపాయలు మాత్రమే వ్యయం చేశారు. ఇంకా మిగతాది ఎట్టపోయింది? సరే యాడికైనా పోతుంది, అది వేరే విషయంలే, మనకెందుకు అయింది, మనం మాట్లాడకూడదు. అదేవిధంగా ఎకనామిక్ సర్వేలో 2018-19లో 16,691 కోట్ల వ్యయం చేయగా 2022-23లో 6,684 కోట్ల మాత్రమే చేశారు. అది కథ. 2019-24 మధ్య ఆదాయం అప్పులు పెరిగాయి, అయినా మూలధన వ్యయంపై తక్కువ వ్యయం చేసి అభివృద్ధిని అటకెక్కించారు. అదేవిధంగా సామాజిక సేవ, సామాజిక భద్రత, సంక్షేమం, వైద్యం మొదలైనవి వస్తాయి. సామాజిక సేవలో కూడా గత ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, ఏమీ చేయబోం కూడా. అందుకే 11 వచ్చినాయి. ఏంటంటే ఇప్పుడు పంచాయతీ కేంద్ర నిధులు దారి మళ్లించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ కూడా ఎవడుగో పుట్టినటువంటి బిడ్డను మా బిడ్డ అని చెప్పుకుంటాడు మా వాడు. ఇప్పుడు రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ కూడా మన బిడ్డ జగన్ అనుకోవాల్సిందే కదా. అన్నాడు కదా గతంలో మీ బిడ్డ అని. సరే, కేంద్రం ఇచ్చినట్టు ఎట్ట మింగినామనేది కూడా ఒకసారి మనం అయితే చూద్దాం. కేంద్ర నిధులు దారి మళ్లించారు. కేంద్ర నిధులు దారి మళ్లించేదే, అన్నీ మళ్లించేదే. రాష్ట్ర సొంత ఆదాయం 2018-19కి 17.10% ఉంటే 2022-23కి 9.80% పడిపోయింది. ప్రభుత్వ అప్పులు 16.5% పెరిగాయి. రాష్ట్రానికి ఏమన్నా పెట్టుబడులు వచ్చానో, రాష్ట్రంలో పరిశ్రమలు ఉంటేనో రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచేదానికి మాకు తెలియదని నేను ముందే చెప్పిన. రెవెన్యూ లోటు 2018-19 మధ్య 13.4% ఉంటే 2022-23కి 16.2కు పెరిగింది. కార్పొరేషన్ల ద్వారా కూడా అప్పులు చేశారు. కార్పొరేషన్ నిధులు ఏవైతే ఉంటాయో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ మైనారిటీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ కార్పొరేషన్ నిధులు కూడా ఏ విధంగా అన్నం మింగినాడు అనేది ఒకసారి మీరైతే ఆలోచన చేసుకోండి. అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చిన నిధులు మళ్లించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ కూడా అన్న మళ్లించుకున్నాడు. మరి పోలవరానికి ఎన్ని నిధులు ఇచ్చినారు? ఆ నిధులన్నీ ఏం చేసినాడు? ఆ నిధులు ఏం చేశాడు? మనోడు కేంద్రం నుంచి వచ్చినట్టు మేము ఇచ్చినాం అంటాడు. కరోనా సమయంలో ఏ విధంగా ఇది చేశాడు చూసాం కదా మనము. అదేవిధంగా చూస్తే రుణ సామర్థ్యం స్కోరు 2014-19కి 22.7 ఉంటే 2022-23 నాటికి 0కు పడిపోయింది. 2014-19 మధ్య తెచ్చిన 1,35,106 కోట్ల అప్పుల్లో ఏటా సగటున 59.15% మూలధన వ్యయానికి ఖర్చు చేశాం. కానీ గత ప్రభుత్వంలో 3,06,666 కోట్లు అప్పు చేసి కేవలం 69,117 కోట్లు మాత్రమే మూలధన వ్యయానికి ఖర్చు చేసింది. వైసీపీ ప్రభుత్వం కంటే టీడీపీ ప్రభుత్వంలో 36.61% అదనంగా మూలధన వ్యయం చేశాం. టీడీపీ ప్రభుత్వంలో ప్రధాన రంగాలపై ఎక్కువగా ఖర్చు చేశాం. వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి ప్రధాన రంగాలపై చేసిన మూలధన వ్యయం తేడాని కూడా చూద్దాం. అంటే ఈ తేడా ఏందో ఈ లెక్కలన్నీ మనకు తెలీదు. విజయసాయి రెడ్డి ల్యాండ్ విన్నాడు మన పార్టీలో, ఆయనే కదా అన్నీ చూస్తూ ఉన్నాడు. ఆయన అప్పుడు ఏం చూస్తూ ఉన్నాడు? సీఏ అయిపోయి ఆయన బ్రహ్మాండంగా రాజారెడ్డి ఉన్నప్పటి నుంచి లెక్కలు చూస్తూ ఉన్నాడు. మనకి ఈ లెక్కలన్నీ తెలీదు. సరే ఏందో చూద్దాం ఒకసారి.
2014-19లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ఖర్చు ఇదంతా ఖర్చు రంగం ఏంది, ఖర్చులు వాళ్ళు ఎంత పెట్టుబడులు పెట్టినారు చూద్దాము. అదేవిధంగా 2019 నుంచి 24 వరకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినారో చూద్దాం. అదేవిధంగా నీటిపారుదలకు సంబంధించి 2014 నుంచి 19 వరకు 47,383 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎవరు? అప్పుడు తెలుగుదేశం పార్టీ. మన జగనన్న వచ్చేసరికి 20,752 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టినారు. దయచేసి ఇది పూర్తిగా వినండి మీరు. అదేవిధంగా రవాణా, రోడ్లు, భవనాలు రంగంలోకి వచ్చేసరికి 2014 నుంచి 19 వరకు 8,868 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, అదేవిధంగా జగనన్న వచ్చేసరికి 1,357 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాడు. ఏడ 8,868, ఏడ 1,300? ఒకసారి ఆలోచన చేయండి. సోషల్ వెల్ఫేర్ రంగంలోకి వచ్చేసరికి 2014 నుంచి 19 వరకు 1,045 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, అదేవిధంగా అన్న వచ్చేసరికి 5 ఏళ్లలో పెట్టింది ఎంతరా అంటే 405 కోట్ల రూపాయలు మాత్రమే. అదేవిధంగా చూస్తే మహిళలు, చిన్నారులు, సిటిజన్లకు ఆ రంగంలోకి వచ్చేసరికి 375 కోట్లు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఖర్చు పెడితే, జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 186 కోట్ల రూపాయలు. ఐటీ, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ రంగంలోకి వస్తే 289 కోట్ల రూపాయలు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెడితే, అదేవిధంగా 2019 నుంచి 24 అన్న హయాంలో 0 ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల. మరి ఆ డబ్బులు ఎట్టపోయినాయి, మరి ఆ కథ ఏంది, ఆ కార్ఖానీలు ఏందో మరి రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి తెలియాలా. పరిశ్రమలు, కామర్స్లో రంగంలోకి వచ్చేసరికి 1,142 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాడు. 1,142 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అదే మన అన్నగాడికి వచ్చేసరికి 965 కోట్ల రూపాయలే ఖర్చు పెట్టినారు. ట్రైబల్ వెల్ఫేర్ రంగంలోకి వచ్చేసరికి 609 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అయితే జరిగింది. అదేవిధంగా అన్న హయాంలో 229 కోట్ల రూపాయలే. మౌలిక వసతులు, పెట్టుబడుల రంగంలోకి వచ్చేసరికి 732 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చేస్తే, మనన్న అధికారంలో ఉన్నప్పుడు 372 కోట్ల రూపాయలు మాత్రమే చేశాడు. ఇది 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగినటువంటి లెక్కలు ఇవి. అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు మన అన్నగారు అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి లెక్కలు ఇవి. మరి ఏడు చూశారు మీరు, పరిశ్రమలు, కామర్స్లో 1,142 కోట్ల రూపాయలు పెడితే, ఐటీ, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్లో 289 కోట్ల రూపాయలు 2014 నుంచి 19 వరకు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెడితే, 2019-24లో 0 బొక్క ఏం లేదు, బిల్కుల్ కిల్లీస్ అయిపోయింది ఆడికి. ఏంది కథలు ఇవి? 2014-19తో పోల్చుకుంటే గత 5 ఏళ్లలో మూలధన వ్యయం 60% దిగజారింది. ఎంత ఆదాయం వస్తే అంత సంక్షేమం, రాష్ట్రానికి ఎంత రెవెన్యూ వస్తే దానికి సంక్షేమానికి అంతలా ఖర్చు చేయవచ్చు. రాబోయే రోజుల్లో ఎక్కువ మూలధన వ్యయం చేస్తాం, ఆదాయ మార్గాలను అన్వేషిస్తాం, మళ్ళీ అభివృద్ధి, సంక్షేమాన్ని సమతూకం చేస్తాం. ప్రజల జీవన ప్రయాణాలు పెంచడం, తలసరి అప్పులు తగ్గించేందుకు చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారంట. ఇది కథ. ఇదేం మనం ఏమి చేసింది కాదు. ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 2014-19 మధ్యన ఏ విధంగా అప్పటి ముఖ్యమంత్రి చేశాడు, 2019 నుంచి 24 వరకు మన జగనన్న అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి, మన అన్న చెత్తినటువంటి అప్పులు, రాష్ట్రంలో అప్పులు ఏ విధంగా కుప్పలు దెబ్బలుగా మారినాయి, అదేవిధంగా 5 సంవత్సరాల పాటు అన్న పాలన ఏ విధంగా ఉండాలనేది కూడా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.